కుస్తీ కళ్యాణి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 మన సంజమినిలో. పొరపాటున మీ నాన్న నోరు ఓపెన్ అయిందనుకో, మళ్ళీ ఒకసారి మూతికి రాసేద్దాం. అమ్మా, ఇవాళ నీతో వంట చేయడానికి పెద్దమ్మ కూడా మన ఇంటికి వస్తుందా? అయితే మీరిద్దరు ఫ్రెండ్స్ అయిపోయారా? వాళ్ళు ఇప్పుడు ఫ్రెండ్స్ కాదురా, ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. హాయ్, పెద్దమ్మ మన ఇంటికి వస్తుంది. రేపు మనం వాళ్ళ ఇంటికి వెళ్తాము. అందరం కలిసిపోయి ఉంటాం కదా. పెద్దమ్మ వాళ్ళ ఇంటికి మనం వెళ్తామంటే ఇక అమ్మ కోపడదు కదా? ఏం కోపడదులేరా, నువ్వు వెళ్ళి ఆడుకో. సరే. ఏంటమ్మా, ఒక్కసారిగా ఎందుకలా మూడ్ ఆఫ్ అయిపోయావు? మీరిద్దరూ ఫ్రెండ్స్ అని అనడం నీకు నచ్చడం లేదా? తనతో కలవకూడదని నేనెప్పుడూ అనుకోలేదే. పూర్ణగా అయితే నాకు ఎప్పుడూ తనంటే ఇష్టం. తన స్నేహం అంటే చాలా ఇష్టం. అంతవరకు ఇదంతా బాగానే ఉంటుంది. కానీ తన మెడలో ఉన్న తాళిబొట్టుని చూసినప్పుడు నా మెడలో ఉన్న ఈ తాళిబొట్టు నన్ను ప్రశ్నిస్తూ ఉంటుంది. తను ఎవరు, నీకు పోటీయా అని. ఆ ఫీలింగ్ రాగానే ఎందుకు నేను తట్టుకోలేను, ఒప్పుకోలేను. అమ్మా, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. నీకు చెప్పేదాన్ని కాదు. మీరిద్దరూ కోరుకునేది నాన్న సంతోషమే కదా. మీరిద్దరూ కలిసుండడమే ఆయన సంతోషం కదా. నాన్న కోసమైనా నువ్వు ఇలా ఆలోచించడం మానేయాలమ్మా. అమ్మా, పెద్దమ్మ వాళ్ళు వస్తున్నారు. హాయ్ పెద్దమ్మ. హాయ్ బబ్లు. పెద్దమ్మ, ఇప్పుడు నువ్వు మా ఇంటికి వచ్చావు కదా. అమ్మ వాళ్ళు కూడా రేపు మీ ఇంటికి వస్తానన్నారు. ఇక నుంచి మనందరం కలిసే ఉంటామంట. మీరిద్దరూ ఫ్రెండ్స్ అంట కదా. ఇక మీద నుంచి అందరం కలిసే ఉంటామంట కదా, నిజమేనా? అమ్మ చెప్పింది పెద్దమ్మ. అమ్మ ఎప్పుడు అబద్ధం చెప్పదు నాన్న, సరేనా? లలిత, పొంగల్ చేయడానికి అన్ని సిద్ధం చేశారా? చేశానత్తయ్యా. అన్నపూర్ణ, మీ ఇద్దరు వెళ్ళి పొంగల్ రెడీ చేయండి. మేమందరం వెళ్ళి ఆ దేవుడు మండపం సిద్ధం చేస్తాం. సరే అత్తయ్య. పదజాను, పదండి. పదమ్మా. ఆ. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. మమతల మాలలు తెచ్చి ఆ
చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా సన్నాయి పాటలు విందామా సంక్రాంతి పండుగ చేద్దామా